ఈరోజు దేవేంద్ర అని సర్పంచ్గా మంచి పేరు సంపాదించుకున్నాడు. మాజీ సర్పంచ్ నా దగ్గర పోర్ట్ చేసి ఊళ్ళే ఎంతో డెవలప్మెంట్ కార్యక్రమం చేశాడు. ఒక బీసీ వ్యక్తి. అతనికి గతంలో ప్రయత్నం చేస్తే పోలీసులకు చెప్పి నేనే హత్యా ప్రయత్నం చేస్తే పోలీసులను పెట్టి ఆపియటం జరిగింది. అతని మంచి వ్యక్తి. కానీ పిల్లలు కూడా మంచిగా చదువుకున్నారు. చాలా సిన్సియర్ కార్యకర్త. అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఇంకా ముఖ్య నాయకులు కలిసి చంపడం జరిగింది. దీన్ని చాలా బాధాకరమైన విషయం. గత ప్రభుత్వాలలో తేడా చూడాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లని మళ్ళీ హత్యలు జరిగినాయి. మళ్ళీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక్క హత్య కూడా జరగలే పాలకుర్తి నియోజకవర్గంలో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావటం, మళ్ళా హత్య రాజకీయాలు రావటం ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. నేను అధికారులను కానీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, కఠినంగా చర్యలు తీసుకోండి. హత్య చేసిన వాళ్ళకు వాళ్ళు విచ్చలవేడిగా తిరుగుతున్నారు. ఇంకా కొంతమంది, దీని బ్యాక్గ్రౌండ్ కూడా కొంతమంది ఉన్నారు. అందరినీ కూడా అరెస్ట్ చేయాలి. గట్టిగా చర్యలు తీసుకున్నప్పుడే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వం వచ్చిందంటేనే హత్యా రాజకీయాలను మొదలు కావటం జరుగుతున్నది. దీన్ని కంట్రోల్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.